అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే డీడీఓలు ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం అండి. జనవరి నెల జీతాల గురించి. సో రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 18th to 25th అనగా డీడీఓలు మన ఉద్యోగ పెన్షనర్ల యొక్క జీతాల పెన్షన్ల బిల్లులను అయితే శాలరీ బిల్స్‌లను సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది 25th. మరి 1వ తేదీన ఈసారి జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి ఏర్పాట్లు చేశారనమాట ప్రభుత్వం. సో ఈసారి 1వ తేదీన మనకు సాటర్డే పడింది. మరి అంటే వర్కింగ్ డే కాబట్టి మనకు 1వ తేదీనే దాదాపుగా జీతాలు పెన్షన్లు భారీ స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారము. గమనికండి, ఏపీ ఉద్యోగోపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ అనేవి ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట. సో ఈ పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా ఉద్యోగులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంప్లాయీకి సంబంధించిన పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఈ విధంగా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. నిధి యాప్ ఓపెన్ చేసి మన యొక్క నిధి యాప్ కానీ నిధి వెబ్ అయితే మనం గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళి నిధి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. ఇక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనేది ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఆప్షన్‌లో మనకు పే స్లిప్స్ ఉన్నాయి. సో జనవరి 2025కు సంబంధించి ఇక్కడ. సో ఈ పే స్లిప్ మీద మనము వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే పే స్లిప్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఇందులో మనకు తెలిసిందండి ఎర్నింగ్స్, డిడక్షన్స్, మన పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎంప్లాయీ ఐడి తదితర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. గ్రాస్ అమౌంట్ ఎంత, నెట్ అమౌంట్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. వీటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక పెన్షనర్ల పే స్లిప్స్ డౌన్లోడ్ కాలేదండి. ఎందుకంటే పెన్షనర్ల పే స్లిప్స్ అనేవి 30 రోజులున్న నెలలో 28వ తేదీ, 31 రోజులున్న నెలలో 29వ తేదీ. అంటే మనకు జనవరి 31 రోజులు ఉంటాయి కాబట్టి 29 మిడ్‌నైట్ నుంచి పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయనేది తాజా సమాచారము. సో ఇప్పటివరకు బిల్లులు అప్రూవల్ అయినటువంటి వివరాలు కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో సో తిరుపతి ఎస్టీఓ, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్లులు ఇప్పటివరకు అప్రూవల్ అయ్యాయండి. సో కొన్ని బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా కొన్ని బిల్స్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా మరికొన్ని బిల్లులు ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏదైతే ఈ బిల్ నాట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే బిల్లు ఉన్నాయో ఇవన్నీ ఈరోజు ఈవినింగ్ వరకు మనకు చాలా వరకు దాదాపుగా ఇలాంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకునే అవకాశం ఉంది. సో 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ల వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1వ తేదీనే మనకు మళ్ళీ పెన్షనర్స్ యొక్క పెన్షన్స్ కూడా జమ కానున్నాయండి. ఇకపోతే మిగిలిన డిపార్ట్మెంట్స్ 1వ తేదీ పైన ఉండగా 2వ తేదీ ఆదివారం పడింది. సో ఆదివారం కొంచెం తక్కువగానే జమ అయినా కూడా మనకు సోమవారం 3వ తేదీ నుంచి మిగతా డిపార్ట్మెంట్ వారికి జీతాలు భారీగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మెడికల్ బిల్లులు అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీజీఎల్ఏ సంబంధించి బాండ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి మెచ్యూరిటీ బాండ్లను, లోన్లు వీటి కోసం మనకు వ్యక్తిగత లాగిన్‌లోనే చేసుకోవచ్చు. ఇకపోతే సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్‌కి సంబంధించి ముఖ్యమైన గమనిక అండి. సో లైఫ్ సర్టిఫికేట్ ఎవరైనా సబ్మిట్ చేయనట్లయితే సో లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేసేయండి. ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేసేయండి.
ఇక ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీ లిస్టు శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, అలాగే తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరము, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచెర్ల, మచిలీపట్నం, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగర, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపం, నెల్లిమర్ల, బదంగి, అలాగే విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చిత్తూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, అటు ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరు, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనిగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుగూరు, కడప HDO పరిధిలో అండి. కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టెంబేడు, వైల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, అలాగే సీతమ్మధార, అటు విశాఖపట్నం. HDO పరిధిలో 1వ తేదీన జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఎప్పటిలాగే జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే మీలో ఎవరికైనా జీతాలు కానీ, పెన్షన్ కానీ, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మిత్రులకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.